వహించిన సుబ్బారెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారం. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ స్కూల్ డే ఫంక్షన్కు వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నవాడినే. మనం తల్లిదండ్రుల తర్వాత గౌరవించే వ్యక్తులు గురువులు. మనం తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు నమస్కరించాలి అనే మాటలు చెప్పింది కూడా మనకు గురువులే. ఉత్తమ సమాజం నిర్మాణం కావాలంటే అది ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుంది. ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని వచ్చిన వారే. మన మండల అధికారులు కూడా ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వారే. కాబట్టి మీరంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే యూనిఫామ్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకాన్ని కానీ అన్నిటినీ ఉపయోగించుకొని బాగా చదువుకొని గొప్ప వాళ్ళని, మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం 10th క్లాస్ పరీక్షలో కేవలం ఒక్కరు మాత్రమే ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం అందరూ పాస్ కావాలి, 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు పాఠశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సమాజ నిర్మాణం కావాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉందని మన ఎంపీపీ గారు చెప్పారు. మరి అది చాలా సత్యంతో కూడుకున్నటువంటిది. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలే కాకుండా సమాజము, మంచి చెడ్డలు, తల్లిదండ్రులు గౌరవించడం, మరి సమాజంలో పెద్దలు గౌరవించడం, ఇలాంటి అనేక విషయాలు నిత్యము. నేను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని. నేను తరగతి గదిలో బోధించేటప్పుడు పాఠ్యాంశంలో ఉన్న విషయానికన్నా సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలు పిల్లల ముందు ఉంచుతుంటాను. అంటే ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది అని చెప్పడము చాలా సత్యం. తర్వాత హరికుమార్ రెడ్డి గారు ఎంపీటీ సభ్యులు 2 మాటలు. ఈరోజు ఈ స్కూల్ డే ఫంక్షన్కి వచ్చేసిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా టుడే చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్. ఇది ఎంత సత్యమో మనం నిజంగా మన జీవితంలో చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా చదివి గవర్నమెంట్ స్కూల్ అనే చిన్న భావన చూడుకోకుండా ప్రతి ఒక్కరూ ఇది మన ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరూ స్పోర్టివ్గా ఉండి ఖచ్చితంగా విజయవంతంగా అందరూ బయటకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపటి పౌరులు మరి బాల్య జీవితంలో మనము తెలుసుకున్నటువంటి విషయాలు మరి మనము వయోజనంలో అయిన తర్వాత, మరి ఓటు హక్కు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యము, మరి చట్టము, న్యాయము, ఇలాంటి విషయాలు మనము చక్కగా పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను మనము కాపాడవలసిన బాధ్యత ఉన్నదని మన ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. సంతోషం. మన మండల విద్యాశాఖ అధికారి
అయినటువంటి శ్రీ ఎస్ హిదయతుల్లా సార్ గారు తమ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. Artists who occupied on the dais, my dear parents, my professional dignitaries, dear students, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ స్కూల్ 31st ఎస్ఎస్సి యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుతున్నారు. దానికి అందరికీ వచ్చేసి మీకు అందరికీ నేను గ్రీటింగ్స్ చెప్తున్నాను. మనం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ మనం ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాను, మా పిల్లకాయలు ఎట్లా పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏం క్వాలిటీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వచ్చేసి ఏం ప్రజెంటేషన్ ఏం చేస్తారు, అవి చేయడానికి స్కూల్ డే ఫంక్షన్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. చాలా ముఖ్యమైన వచ్చేసి ఆ ఫంక్షన్ ఈ స్కూల్లో చేస్తున్నారని నేను సంతోషపడుతున్నాను. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఫంక్షన్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ ప్రజెంటేషన్ చేసి పేరెంట్స్ దగ్గర అట్రాక్షన్ చూసి పేరెంట్స్ అట్రాక్షన్ అయ్యవల్లనే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి పిల్లకాయలకి స్కూల్కి పంపుతున్నారు. అట్లాంటి కార్యక్రమం ఇంతకుముందు మన గవర్నమెంట్ స్కూల్స్లో జరిగేవాని కాదు. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్లో చక్కగా చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఎస్పెషల్లీ హై స్కూల్స్లో ఎన్రోల్మెంట్ ప్రైవేట్ స్కూల్స్కి కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెరుగుతున్నాయి. దానికోసం కృషి చేస్తున్న మన టీచర్స్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ కృషి వల్లనే ఎంత బాగా జరుగుతుంది. ఈ స్కూల్లో ఒక యూనిక్ ఒక అంశం నేను చూసింది ఏమంటే, మీరు అందరూ కూడా గమనించినారు, ఈ స్కూల్లో పనిచేస్తున్న 22 మంది టీచర్స్ ఉన్నారు. ఆల్ జెంట్స్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నారు. ఆల్ జెంట్స్ టీచర్స్ దే వేర్ వైట్ డ్రెస్ అండ్ ద ఫిమేల్ టీచర్స్ దే వేర్ యునీక్ సిమిలియర్ సారీస్. అవి వచ్చేసి వాళ్ళ ఇంటిగ్రిటీ, వాళ్ళు వచ్చేసి లవ్ అండ్ అఫెక్షన్, వాళ్ళు వచ్చేసి యూనిటీ గురించి అవి కనిపెడుతున్నాయి. అవి కూడా వచ్చేసి ఒక సంతోషకరమైన విషయం. ఇట్లాంటి మనకు యూనిటీ ఉంటే, ఇంటిగ్రేషన్ ఉంటే, కోఆపరేషన్ ఉంటే ఆ సంస్థ కానీ ఆ ఇల్లు కానీ ఆ కుటుంబం కానీ బాగా వచ్చేసి పైకి ఎక్కుతుందని నేను ఆశపడుతున్నాను. అవి నన్ను యూనిక్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ దిస్ స్కూల్ డే ఫంక్షన్. రెండవది ఏమంటే, గవర్నమెంట్ స్కూల్స్లో ఒక కాన్సెప్ట్ ఏమొచ్చింది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ బాగుండవని. ఇంతకుముందు మా మేడం గారు చెప్తారు, మన జెడ్పీటీసీ మెంబర్ గారు చెప్తారు, మన మండల ప్రెసిడెంట్ గారు చెప్తారు, డిఓ గారు చెప్తారు, డిప్యూటీ డిఓ గారు కూడా అదే మాట చెప్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మన టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, స్క్రూటనైజ్ టీచర్స్ ఉంటారు, డెడికేటెడ్ టీచర్స్ ఇస్తారు. కానీ టీచర్స్కి వాళ్ళ బాగా చెప్పాలంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగాలంటే, వాళ్ళు వచ్చేసి ఇంకా డెడికేటెడ్ పని చేయాలంటే పేరెంట్స్ మన టీచర్స్కి కోఆపరేషన్ ఇవ్వాలి. మన పేరెంట్స్ టీచర్స్కి కోఆపరేషన్ ఇవ్వడం లేదు, స్కూల్కి కోఆపరేషన్ ఇవ్వడం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి పంపేటప్పుడు 7 గంటల నుంచి పిల్లగాకి రెడీ చేసి వాళ్ళందరూ బస్ కోసం ఆటో కోసం వెయిట్ చేస్తుంటారు. బట్ ఆటో లేకుంటే వాళ్ళు సొంతంగా మండి తీసుకొని పోయి పిల్లగాలకి అక్కడ స్కూల్కి ప్రైవేట్ స్కూల్స్కి వదిలి వస్తారు. అదే కండిషన్, అదే మ్యాజిక్, అదే కాన్స్పిరెన్సీ, అదే ట్రాజడీ మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వచ్చేసి చేస్తే మీరు చెప్పండి, ఎందుకు రిజల్ట్స్ బాగా రావు, ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుండవు? దానికోసం నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది అంటే, మీరు గవర్నమెంట్ స్కూల్స్కి తక్కువ అంచనా వేయకండి. ప్రైవేట్ స్కూల్స్ బాగా గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తారు. అదే వచ్చేసి మీరు గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను కూడా చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. నా 2 కొడుకులు 1 కూతురు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. అంటే మన పిల్లకాయ చదివేటప్పుడు ప్రైవేట్ స్కూల్ లేదా? తప్పకుండా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. కానీ మనము ప్రైవేట్ స్కూల్లో మనం వదిలేసి గవర్నమెంట్ స్కూల్కి పంపినాం. ఒక అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఇంకోటి అబ్బాయి వచ్చేసి బీటెక్ అయిపోయింది. అదే ప్రకారం
మీరు మీ పిల్లగారికి గవర్నమెంట్ స్కూల్ పంపండి. ఏమైనా సమస్య ఉంటే హెడ్ మాస్టర్కి, టీచర్స్కి తీసుకుపోండి. ఆ సమస్య కోసం పిల్లగారికి ఏమైనా సమస్య వస్తే, డౌట్ ఉంటే వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తారు. ద లాస్ట్ టైం 10th క్లాస్ ఎగ్జామినేషన్ చాలా దగ్గర వస్తున్నాయి. మన డిఓ గారు, కలెక్టర్ అండర్ పార్ట్నర్షిప్ ఆఫ్ కలెక్టర్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల వచ్చేసి విజిటింగ్స్ ఎక్కువ జరిగినాయి. బాగా చేసిన వల్లనే రిజల్ట్ ఎక్కువగా బాగా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అదే మీ టీచర్స్తో బయాలజికల్ సైన్స్ టీచర్ కానీ, సోషల్ టీచర్ కానీ, తెలుగు టీచర్ కానీ, మీ హెడ్ మాస్టర్ కానీ, నేను కూడా ఈ స్కూల్లో ఈ మండల్లో ఒకసారి నైట్ విజన్ కూడా చేస్తాను. వాళ్ళ ఇల్లుకి మనం పోయిన తర్వాత వాళ్ళకి కలిసినాము, వాళ్ళకి చెప్పినాము ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం వచ్చేసి టీవీ ఎప్పుడు చూడాలా, ఎప్పుడు టీవీ చూడకూడదు అని చెప్పినాము. నా తర్వాత కూడా 3-4 టైమ్స్ ఈ స్కూల్ సిబ్బంది, ఈ స్కూల్ టీచర్స్ పేరెంట్స్ ఇంటికి పోయి నైట్ విజన్ కూడా చేసి వస్తున్నారు. దానివల్ల నాకు నమ్మకం ఉంది రిజల్ట్ 100% రిజల్ట్ వస్తుంది అని. నేను వచ్చేసి మా ఈ స్కూల్ హెడ్ మిస్టర్స్ రామాదేవి వాళ్ళ కూతురు హెల్త్ బాగా ఉండాలని దేవుడు కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. తర్వాత శ్రీ పి కాసిం సాహెబ్ గారు, వెంకటరామయ్య ట్రస్ట్ సార్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీద ఉన్న పెద్దలకు, ఈ టీచర్స్, ఈ స్కూల్ టీచర్ గారికి నా నమస్మాంజలు, పిల్లలకు నా శుభాకాంక్షలు. ఈరోజు పాఠశాల వార్షికోత్సవం చిన్న మందిరంలో జరుపుతున్నందుకు, మమ్మల్ని పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఏం మాట్లాడమో తెలియడం లేదు. తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే గురువుగారు జీవితాన్ని ఇచ్చారు. అందుకని మీ స్కూల్స్లో నిజాయితీగా ఉండి మంచి టీచర్స్ ఉన్నారు, బాగా చెప్తారు. తల్లిదండ్రులు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ ప్రైవేట్ స్కూల్స్ వదిలిపెట్టి ఇక్కడ స్కూల్లో మంచి చదువు చెప్తారు. మీరంతా వచ్చి ఇక్కడనే స్కూల్లో చదివించి ఈ స్కూల్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టీచర్స్ గారికి, ఈ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా మరి అనేక కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, మరి వీటిల్లో విజేతలైనటువంటి వారికి ఇప్పుడు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఆటల్లో కూడా రకరకాల పోటీలు నిర్వహించడం జరిగింది. సుమారుగా 400 మంది విద్యార్థులకు బహుమతులు పంచాల్సింది. అయితే సమయాభావ కారణంగా విద్యా విషయక పోటీల్లో విజేతలైనటువంటి విద్యార్థులకు మాత్రమే ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దల చేత బహుమతులు ఇప్పించడం జరుగుతుంది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. అనంతరం తర్వాత క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తాం. ఇప్పుడు మొట్టమొదట క్విజ్ పోటీలో జూనియర్స్ విజేతలైనటువంటి వి శ్రీనివాసులు రెడ్డి అండ్ టీం 6th, 7th క్లాసులకు సంబంధించి 6-7 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది. వి శ్రీనివాసులు రెడ్డి అండ్ బ్యాచ్, కె సిద్ధేష్ అండ్ టీం 6th, 7th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు వేదిక మీద. సిద్ధేష్, లిఖిత, శ్రావణి, ఖుష్. తర్వాత క్విజ్ పోటీల్లో సీనియర్స్కు అంటే 8, 9 తరగతులకు సంబంధించి విజేతలు సిద్ధంగా ఉండండి. వాళ్ళలో మొదటి బహుమతి ఉమామహేశ్వరి టీం. ఈ టీంలో ఉమామహేశ్వరి, బి వంశీకృష్ణ, ఆర్ సింహాద్రి. వి సుమంత్ కుమార్, వెంకట కావేరి, జ్యోతి టీం. వి సుమంత్ కుమార్, వెంకట కావేరి, జ్యోతి అండ్ టీం. ఎస్ఏ రైటింగ్ విజేతలు సిద్ధంగా ఉండండి వేదిక వద్ద. ఎస్ అజ్మతుల్లా మొదటి స్థానం సాధించాడు. విద్యార్థులను మీ కర్తాల్ జగదీష్ 7th B సెక్షన్.
సిక్స్త్ ఏ సెక్షన్ కె సిద్ధేష్. సెకండ్ ప్రైజ్ గోవర్ధన్ రెడ్డి, ఎయిత్ ఏ సెక్షన్. గోవర్ధన్ రెడ్డి, ఎయిత్ ఏ, సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ వినీలా, నైన్త్ ఏ సెక్షన్. వినీలా ఎస్ఏ రైటింగ్ లో సీనియర్స్ లో వినీలా థర్డ్ ప్రైజ్. తర్వాత వక్తృత్వ పోటీ విజేతలు సిద్ధంగా ఉండండి జూనియర్స్ 6-7 తరగతి. సెవెంత్ ఏ సెక్షన్ అజ్మతుల్లా, కర్తాల్ ధ్వనులు, సెకండ్ ప్రైజ్. జగదీష్ ప్రైజ్. శ్రావణి, సెవెంత్ బి సెక్షన్. శ్రావణి సెవెంత్ బి సెక్షన్. కర్తాల ధ్వనులతో అభినందించండి. ఎలక్ట్యూషన్ లో సీనియర్స్ లో మొదటి బహుమతి వందన, నైన్త్ ఏ సెక్షన్. వందన మొదటి బహుమతి. కర్తాల ధ్వనులు ద్వితీయ బహుమతి వినీలా, నైన్త్ ఏ సెక్షన్. ఏ సెక్షన్ ద్వితీయ బహుమతి. తృతీయ బహుమతి గోవర్ధన్ రెడ్డి, ఎయిత్ ఏ సెక్షన్. తృతీయ బహుమతి. కర్తాల ధ్వనులతో అభినందించండి. అందజేయడం జరిగింది. ఇక ఆటలకు క్రీడలకు సంబంధించిన పోటీలు సుమారుగా 350 పైచీలకు ఉన్నాయి. సమయాభావం చేత తర్వాత పారిశుద్ధ్యం 9th క్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన శివాని సెకండ్ కోసం వెచ్చించినందుకు ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. మన అందరిలో ముడిని ద్వారా విడిచి
మోగిని ద్వార విడిచి ఒళ్ళు మరిచి బాలగాడింది వయ్యారంగా ఇంద్రకూరు గల్లింది శ్రీనారంగా మనమంతా భారతీయులం అన్న జాతీయతా భావన మన అందరినీ ఒక్కతాటిపై నడిపిస్తోంది. నేను భారతీయులని గొప్పగా చెప్పుకునే దేశంలో పుట్టినందుకు మనమంతా గర్వించాలి. మన దేశ గొప్పతనాన్ని వివరిస్తూ దేశ్కి రంగీలా అంటూ వస్తున్నారు 8-9 తరగతుల విద్యార్థులు. అందరూ చప్పట్లతో ఘనంగా స్వాగతం పలకాల. ఈ జాతీయ గీతంతో మనలో దేశభక్తి నింపబోతుంది. ఎలక్ట్రీషియన్ కాసేపు ఒక పాట పెట్టండి, ఒక పాట ఆన్ చేయండి.
తెలుసు. ఎందుకంటే శివరాత్రి వచ్చిందంటే మన చుట్టుపక్కలన్నీ జాతరలే. అలాంటి సంబరాన్ని డిక్క డూమ్ డూమ్ అంటూ మన ముందుకు తెస్తున్నారు 8వ తరగతి విద్యార్థులు. మనమందరం ఆ ఆనందాన్ని పొందుదాం. అది లెక్క. వస్తుంది. ఓకే, స్టార్ట్. డొంగ 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 డొంగ. పాడండి. డొంగ 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 డొంగ. వేసుకో. వంటలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్కై చెయ్యరా. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే పట్టుయరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్దు దాచి పెట్టుకోడు. కళ్ళ ముందు అందముంటే కస్తదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. ఏమి ఉంటున్నారే. మూడొచ్చినప్పుడే గోడెక్కి దొక్కరా. మరి నారాజ చెప్పడు, నీకు బొట్టెక్కి చెప్పడు. ఆరు గొంతులోకి జారుకున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరు పుట్టుమట్ట చూడగానే లేనిపోని ముక్క చుట్టుముట్టు సంపుతున్నదే. గంపగుట్టకొస్తావా, గాజుల్ని తెస్తారు. పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తారు. వంగపోతకొస్తానంటే రాసిస్తారు నాన్న. వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి? ఇంకేముంది, ఎక్కడెక్కడం ఆవలింతలన్నవే రావేంట ఇప్పుడు. కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు. ముట్టుకుంటే కందిపోయే ఉండమన్న చిన్నదాన. అగ్గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది? ఆరు మోగిపోతున్నప్పుడు నిప్పు మీద ఉప్పు టిక్కడిక్కడు. చింతకమ్మ దిన్నె కేంద్రము. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పి శివాని. ఈనాటి వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెల్లకోడి పుంజు గారి శివరాత్రి కానుక. విచిత్ర సంఘటన అనంతపురం జిల్లాలో జరిగినది. స్కూల్ డే ఫంక్షన్లో ఉద్రిక్త వాతావరణం. ఈనాటి రాష్ట్ర రాజకీయాలు చాలా వాడివేడిగా ఉన్నాయి. క్రీడా వార్తలు. ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్లోకి మూలవంక కుక్కలు. ఈనాటి వాతావరణం. మన
ముఖ్యమంత్రి కోడిపుంజు గారు శివరాత్రి కానుకగా శివాలయాలకు వెళ్లే వారికి ఉచిత రవాణా సౌకర్యంగా కాకులను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయమై కాకులు తాము ఈ కోళ్లను మోయలేమని, మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ధర్నాలు, ర్యాలీలు, బంద్లు నిర్వహించడం అయినది. ఈ ధర్నాలు, ర్యాలీలు, బంద్లను అణచివేయడానికి మంత్రి తెల్లకోడిపుంజు గారు కందిరీగలైన పోలీసు శాఖ వారికి కఠినంగా ఈ ఆందోళనను అణచివేయాలని ఆదేశాలు జారీ చేయడమైనది. అనంతపురం జిల్లా ఎడికి గ్రామంలో ఒక మహిళ మిరప చెట్టు ఎక్కి మిరపకాయలు కోస్తుండగా ఆమె కింద పడి 6 బర్రెంకలు 4 చొప్పకాళ్ళు విరిగి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటీన 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైనది. ఈ విషయమై మిరపతోట రైతు మీద కేసు నమోదు చేయడమైనది. ఇప్పుడే అందిన వార్త. చింతకమ్మదిన్న పాఠశాలలో జరుగుతున్న స్కూల్ డే ఫంక్షన్లో మిఠాయిల పంపకం విషయమై ఈగలు, దోమలు తీవ్రంగా ఘర్షణ పడ్డాయి. ఈ విషయమై వెంటనే చింతకమ్మదిన్న ఎస్ఐ అయిన కందిరీగ స్పందించి ఆందోళనకారులను చెదరగొట్టడానికి గాల్లోకి కాల్పులు జరపగా కాల్పుల్లో 4 దోమలు, 3 ఈగలు తీవ్రంగా గాయపడినాయి. వారిని వెంటనే 108లో రిమ్స్కు తరలించగా డాక్టర్లైన పావురాలు ప్రాణాపాయం నుండి వారిని కాపాడటమైనది. మన ముఖ్యమంత్రి తెల్లకోడిపుంజు గారు ఆపరేషన్ ఆకర్ష పేరుతో ప్రతిపక్ష కోళ్లను ఆకర్షించడానికి దానాను బాగా వేస్తున్నారు. అయితే కొన్ని కోళ్లు ఆశపడుతున్నాయి. ఏం జరుగుతుందో ఏమో. ఈ నెల 5వ తేదీన రాత్రికి ఎన్ని కోళ్లు తమ గూడును మార్చుకుంటాయో వేచి చూడాలి. 2016లో జరుగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్లోకి మూలవంక కుక్కలు ప్రవేశించాయి. ఈ నెల 4వ తేదీన జరిగిన ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్లోకి మూలవంక కుక్కలు, ఊటుకూరు కుక్కలకు జరిగిన పోరులో ఉత్కంఠత ఏర్పడినది. మొదట ఊటుకూరు కుక్కలు నిర్ణీత 50 ఓవర్స్లో 16 పరుగులు చేయగా అవుట్ అయినాయి. తర్వాత మూలవంక కుక్కలు నిర్ణీత 49.5 ఓవర్స్లో 17 పరుగులు చేసి 5 వికెట్ల నష్టానికి విజేతగా నిలిచాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మూలవంక పార్వతమ్మ గారి కుక్క 5 పరుగులు చేసి 20 లెగ్ పీస్లు బహుమతిగా గెలిచింది. ఇది ఈ ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు. ఈరోజు వాతావరణ సమాచారం. వాతావరణ శాఖ నుండి ఇప్పుడే అందిన వార్త. బుగ్గవంక ప్రాజెక్టులో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిన దీని ప్రభావం వలన గంటకు 100 నుండి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని, ఉరుములు మెరుపులతో విపరీతమైన వర్షాలు కురుస్తాయని సమీప గ్రామాలు అయిన నాగిరెడ్డిపల్లె, బైనపల్లె, బుగ్గలేటిపల్లె, బోడెద్దులపల్లె, దౌలతాపురం, మూలవంక ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత లకు వెళ్లాలని సమీప గ్రామాలు ప్రజల చింతకమ్మదిన్న పాఠశాల నందు ప్రజలకు తుఫాను సురక్షిత కేంద్రమును ఏర్పాటు చేయడమైనది. ప్రజలందరూ అక్కడికి వెళ్లాలని ముఖ్యమంత్రి తెల్లకోడిపుంజు గారు జిల్లా కలెక్టర్ అయిన ఫారంకోడి ప్రజలను తుఫాను పునరావాస కేంద్రానికి తరలించవలనని ఆదేశించడమైనది. ఈనాటి వాతావరణం. పగలు మరియు రాత్రి వేళల్లో వచ్చిన మార్పులు. పగలు చీకటిగాను, రాత్రి ఎండగాను ఉంటుంది. ప్రజలు పగలు నిద్రపోయి విశ్రాంతి తీసుకొని రాత్రి వేళల్లో తమ వ్యక్తిగత పనులు, కార్యాలయ పనులు, వ్యవసాయ పనులు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచన. రానున్న రోజుల్లో పగలు ఇంకా చల్లగాను, రాత్రి వేళల్లో ఎండలు ఇంకా పెరగవచ్చని ఊటుకూరి వ్యవసాయ వాతావరణ శాఖ వారి సూచన. వివిధ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మూలవంక గరిష్ట ఉష్ణోగ్రత 20, కనిష్ట ఉష్ణోగ్రత 40. సీకేదిన్నె గరిష్ట ఉష్ణోగ్రత 15, కనిష్ట ఉష్ణోగ్రత 34. బుస్రెడ్డిపల్లె గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 45. రసూల్పల్లె గరిష్ట ఉష్ణోగ్రత 10, కనిష్ట ఉష్ణోగ్రత 50. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు రాత్రి కలుసుకుందాం. చిరునవ్వు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ మనసుల్లోని అలసటను పోగొట్టేందుకు నీ నవ్వే శ్వాసి
నన్ను దూరం చేస్తూ ఉన్నా నా కోసం నా క్షణమైనా ఆలోచిస్తే చాలన్నా నిన్నల్లో ఊపిరి నువ్వే నా రేపటిలో ఆయువు నువ్వే నీ కోసమే నే మారనా నీ తోడిలా నా తోడుగా ఉంటే హో 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 హో. తడబడితే పెదవులినా కనపడదా నాలో నీ ప్రయాస నీ చల్లని మాటల కోసం లోపల ఎదురే చూసా నీ మత్తు పచ్చట కోసం పడిగాపులు ఎన్నో కాస చుక్కల్లో జాబిలి నువ్వే నా గుండెల్లో వెన్నెల కాపే నీ శ్వాసలో ఈ గాలిలా నూరిలానే ఉండిపోతాలే హో 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 హో. నీ నవ్వే హాయిగా ఉంది ఊసే కొత్తగా ఉంది ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ నాటే నా మంగమ్మ నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి ఈసారు మీరే నా మీరు ఈ ప్రేమలో మొత్తుకున్నారు హో 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 హో. చాలా రోజులయ్యిందే లోపలికి వెళ్ళండి టోకన్ తీసుకోండి 100 రూపాయలు ఫీజు లోపలికి వెళ్ళండి టెస్టులు చేయించుకుందరు రండి. డాక్టర్ దగ్గరికి రండి. ఏమిటమ్మా మీ ప్రాబ్లం? కడుపు నొప్పి. ఏం తిన్నాను? 10 చపాతీలు 2 కేజీల మటన్ మధ్యాహ్నం తిన్నాను. మీరు చాలా తక్కువగా తిన్నారు, కాస్త ఎక్కువగా తినండి త్వరగా జీర్ణమై ఉండేది. ఈసారి అలాగే చేస్తాను మేడం. రిపోర్ట్ లేదు. రిపోర్ట్ చాలా క్లారిటీగా ఉన్నాయి. రిపోర్ట్లు చూపించండి. రిపోర్ట్లు చాలా క్లారిటీగా ఉండే కడుపు ఆపరేషన్ చేయాలండి. ఎంత ఖర్చు అవుతుంది? జస్ట్ 1 లాక్ అవుతుంది. పొద్దున ఆపరేషన్, మధ్యాహ్నం డిశ్చార్జ్. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మా హాస్పిటల్లో ఫీజు తక్కువగానే, అది వేరే హాస్పిటల్ అయితే 4 లక్షల రూపాయలు అవుతుంది. 1 వారం తర్వాత వచ్చి ఆపరేషన్ చేయించుకుంటాను మేడం. అలాగే 1 నెల తర్వాత రండి, ఆపరేషన్ చేస్తాం.
పేరేమిటి? నా పేరు ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యమా? సినిమా పేరే? ఏ థియేటర్ లో ఆడుతోంది? సినిమా పేరు కాదు మేడం, మా అమ్మ మా నాన్న సినిమాకు వెళ్ళినప్పుడు నేను పుట్టాను, అందుకని నాకు ఆ పేరు పెట్టారు మేడం. సినిమాకు వెళ్ళినప్పుడు పుట్టావా? ఒక అలాగనా? మరి నీ సమస్య ఏమిటి? రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, ఆకలిగా లేదు మేడం. నిద్ర పట్టలేదు, ఆకలిగా లేదా? మరి నువ్వు ఏం చేస్తూ ఉంటావు? రాత్రిపూట టీవీ చూస్తూ కుర్కురేలు, గోపీలు, పానీపూరీలు తింటుంటాను మేడం. పానీపూరీలు ఇవన్నీ తింటుంటావా? పటు, కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయే. నీవు వెంటనే మీ ఇంట్లో ఉన్న టీవీ లేకుండా చెయ్యి, అదే నీ జబ్బుకు పరిష్కారం. ఫీజు చెల్లించావా? ఎంత మేడం, మీరు నాకు మంచి సలహా ఇచ్చారు. నీకు మంచి సలహా ఇచ్చాను కదా, జస్ట్ 2000 రూపీస్ ఇవ్వండి. ఓకే, అలాగే మేడం. థ్యాంక్స్. మీ పేరు ఏమిటి? ప్రజారాజ్యం. ఓహో, చిరంజీవి పార్టీనా? కాదు డాక్టర్ గారు, నాగార్జున పార్టీ. అది కాదమ్మా, నీ పేరు ప్రజారాజ్యం అని ఎవరు పెట్టారు? మా నాన్న ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక ఓట్లతో ఓడిపోయాడు, అందుకు నాకు ఈ పేరు పెట్టారు మేడం. అయితే సరే, ఏమిటి నీ సమస్య? ఎందుకు అలా బరుకుతున్నావు? 4 రోజుల నుండి శరీరం అంతా ఒకటే నవ్వలు, భరించలేకపోతున్నాను మేడం. ఏమి తిన్నావు, ఏమి త్రాగావు? ఏమీ లేదు మేడం, మా అమ్మ తోట దగ్గర తీటకందిరాకు వేపుడు మరియు జ్యూస్ చేసింది, అది తిన్నప్పటి నుండి ఇలా ఉంది మేడం. అయితే తీటకందరాకు, సీకాకు, తుమ్మాకు ఆరోగ్యానికి చాలా మంచిది. తీటకందరాకు విరుగుడు ఒకటి ఉంది. ఏమిటి అది? బంకమన్ను నీళ్లతో కలిపి శరీరం అంతా పట్టించుకుంటే నవ్వలు తగ్గిపోతాయి. ఆ పని ఇప్పుడే చేస్తాను మేడం. ఇక్కడ వద్దమ్మా, ఇంటికి వెళ్ళి ఆ పని చేయి. మా గ్రామీణ వైద్యశాలలో చాలా తక్కువ ఫీజు, ఎల్లప్పుడూ వైద్య సదుపాయం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వాసి పడతా సరిగా. అది లెక్క. మైక్ టెస్టింగ్ 1 2 3 వస్తుంది. ఓకే, స్టార్ట్.
dong 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 dong. పాడండి. Dong 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 dong. Yes, go. మంటలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క వేసేయరు, ఒంటిలో వేడి కండేస్తా ఉంటే పట్టు పట్టేయరు. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదీయ తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు కాడు చిన్ని నాయనా. ఏం ఊపుతున్నారే? మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా, మరి నాలాగా చెప్పడు నీకు బొత్తెట్టి చెప్పడు. ఆరు గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరు పుట్టు మధ్య చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టి సంపుతున్నదే. గంప గుట్టకొస్తావా, గాజుల్ని తెస్తాను, పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తాను, వంగ తోటకొస్తానంటే రాసేస్తా వీలునామా. వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావేంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డౌన్ డెక్కడెక్కడం డౌన్ డెక్కడెక్కడం డౌన్.
గమప దానిప సస సరి సరి పద సస సరి నీ పద చప్పట్లు. చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తానని ఆశ చారు కవితను కొడుకుగా చేశాను కళ్ళు తిరిగా చలి కాసారా తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చిరకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే కులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగా నువ్వులాగా వస్తే పిందలాగా పట్టుకున్న ఆగుతుంది వయసే నీటి చిరకలు ఎట్టా తగిలితే ఎట్టాగా రంగుతుంది సొగసే ఎంత తురుసే అరే అమ్మాయితే ఎంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే
తట్టుకోవాలి. పట్టది పట్టది ఆడిపో తీసుకోండి తీసుకోండి అది ఊరుకోదుగా తీసుకో జబర్దస్త్ జెంట్స్ బ్యూటీ పార్లర్ వారు గురయ్య సార్కి మాత్రం క్షవరం చేయకుండా వదిలేశారు. వారికి చేసింటే బాగుండేది. ముందు జాగ్రత్తగా వారి చేతి చిక్కకుండా పొద్దున్నే చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇంతవరకు జిల్లా విద్యాశాఖ అధికారి గారు, ఉప విద్యాశాఖ అధికారి గారు మన పాఠశాలకు విచ్చేసి మన విద్యార్థులకు చక్కటి సందేశాన్ని అందించి వెళ్ళారు. అలాగే మధ్యాహ్నం నుంచి మన వెన్నంటి ఉండి మన మండల విద్యాశాఖ అధికారి గారు మనల్ని ప్రోత్సహిస్తూ మన విద్యార్థులను అభినందించడానికి ఇక్కడే కూర్చొని ఉండడం ఉదాహరణ. వారికి కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని ఓపికతో వీక్షించి జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్. వాలంటీర్లందరూ స్టేజ్ దగ్గర రండి. ఒకసారి అందరూ వాలంటీర్లుగా నియమింపబడిన విద్యార్థులందరూ స్టేజ్ దగ్గరికి రండి. వారందరికీ వారి సేవకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు చిన్నారులు ఏదో ముఖ Thank you.
జాగ్రత్తగా విద్యార్థులు జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి. మీ తల్లిదండ్రుల వెంట వెళ్ళండి. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. శివరాత్రి వాహనాలు దండిగా వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం. అందరిని తరిమేను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం.